అయ్యో సారీ నాన్న, నువ్వు సడన్గా వచ్చేసరికి చూసుకోలేదు. దెబ్బలో ఉందిలే. ఏం కాలేదు కదా? ఏంటి నాన్న మాట్లాడు. దెబ్బలో ఉందిలే. హాస్పిటల్కి వెళ్దామా? ఈ డబ్బులు తీసుకో. తీసుకోరా. ఏం చెప్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నిన్ను ఎక్కడో చూశాడంట. నాన్న ఎక్కడ చూసావు? వర్షంలో చూసుంటాడు. ఈ వర్షం కావాలేంట్రా? తీసుకోరా. నాకు కొన్ని ఫ్లవర్స్ ఇవ్వు. థ్యాంక్ యూ. సరే నాకు లేట్ అవుతుంది. సీ యూ. జాగ్రత్త. వాట్? ఇవ్వు. ఏంటి? పువ్వు. నువ్వే తీసుకో. పూలు అమ్మాయిలకి ఇవ్వటం ఎంత రొమాంటిక్ ఫీలింగో సార్కి అది కూడా తెలీదా? అందులో రొమాంటిక్ ఏ ఉంది? ఈ రేడియో ఎలా ఉన్నాయండి? సరే నాకు టైం అవుతుంది, నేను ఈవినింగ్ మాట్లాడతా. ఎవరైనా ఉన్నారండి? ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఇక్కడ సారా. సారేనా? సారా ఎవరు? ఇదే అడ్రస్ నుంచి నాకు లెటర్ వచ్చిందండి, సారా అన్న పేరుతో. ఇంతకు ముందు సారా అని ఎవరైనా ఉండేవారా? అడ్రస్ అయితే ఇదే, బట్ ఇక్కడ సారా అనే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, ఐఎమ్ సారీ. పర్లేదు, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఏంటోయ్, ఏం ఆలోచిస్తున్నావు? హే, నథింగ్. కాఫీ. థ్యాంక్స్. బై ద వే, ఆఫీస్ ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ ఫస్ట్ డేనే ఒక పెద్ద అసైన్మెంట్ ఇచ్చారు. ఏంటది? నీకు హీరోయిన్ అంజలి ఠాకూర్ తెలుసు కదా? యా. తను వెళ్ళే ఒక అవార్డ్ ఫంక్షన్ కి ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి, అండ్ దాట్ టు ఇన్ అ డే. చాలా మంచి అవకాశం, చేయొచ్చు కదా. అవకాశం మంచిదే, కానీ ఆలోచన రావట్లేదు. తనకు అసలు ఏం నచ్చుతుందో ఏం నచ్చదో నాకు తెలియదు కదా. సో ఇంత పెద్ద బాధ్యతని మోయగలనో లేదో. బాధ్యత అంటే బరువు కాదు మోయటానికి. అయినా తనకి నచ్చింది చేస్తే నువ్వు టైలర్ అవుతావు, అదే తనకి నచ్చేలా చేస్తే నువ్వు డిజైనర్ అవుతావు. ఏదైనా సాధించాలంటే అందరికీ నచ్చింది కాదు, అందరికీ నచ్చేలా చేయాలి. ఏంటి సైలెంట్గా ఉండిపోయావు? ఏం లేదు, ఒక్క మాటతో నన్ను టైలర్ నుండి డిజైనర్ని చేసేసావు. గుడ్ వన్. నీకు విషయం చెప్పనా? ఏంటి? నేను నిన్ను ఇంతకు ముందే చూసాను తెలుసా? ఇంతకు ముందే అంటే? అదే వర్షంలో ఒక అమ్మాయికి హెల్ప్ చేసావు చూడు, అదే చూసాను. అంటే అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా? కాదు, ఆ వీడియో చూసాను. ఏ వీడియో? నీకు తెలీదా? #ద రియల్ మ్యాన్ అని ఆ వీడియో యూట్యూబ్ లో ఉంది. చూడరా. ఈ అప్లికేషన్ ఏదో ప్రాబ్లం ఉంది. హే, థ్యాంక్ యూ సో మచ్. దేనికి? నువ్వు చేసిన హెల్ప్ అంతా ఇంత కాదు, తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.
బై ద వే, ఒకవేళ నేను నీ ప్లేస్లో ఉంటే మా అమ్మకి ఎలా డిజైన్ చేస్తాను ఆ అమ్మాయికి కూడా అలాగే డిజైన్ చేస్తా. కాజ్ మై మామ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ టు మీ. గుడ్ నైట్ అండ్ థ్యాంక్స్ అగైన్. ఇట్రా 2 flowers. థ్యాంక్ యూ. ఎవరండి? హాయ్ అండి, నా పేరు అజయ్. నేను సారా కోసం వచ్చాను. తనున్నారా? సారా ఎవరు? ఈ స్కూటీ తనదే కదండి. ఓ ఇదా, నేను సెకండ్ హ్యాండ్లో ఒక అమ్మాయి దగ్గర కొన్నాను. అయినా మీరెవరు? ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ స్కూటీ అమ్మిన అమ్మాయి పేరు అన్షు. సారా అయితే కాదు. అన్షునా? యా, ఐ థింక్ ఐ హ్యావ్ హర్ నంబర్. లెట్ మీ చెక్. ఇదిగోండి. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. దయచేసి కాసేపటి Shit. Yeah. స్వాతి చెప్పు. ఒకసారి అర్జెంట్ రా, మనం ఓ చోటికి వెళ్ళాలి. ఎక్కడికి? నువ్వు రా ముందు, వచ్చాక చెప్తా. ఓకే, ఐల్ బి దేర్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఓకే. ఏంటి బాయ్ ఫ్రెండా? ఎందుకలా అడిగావు? హక్కుతో పిలుస్తుంటే డౌట్ వచ్చింది. అదేం లేదు, నార్మల్ గానే పిలిచా. తను అడగనే వస్తానన్నాడా? యా, వై? ఏం లేదు, ఫ్రెండ్షిప్ లో కలవడానికి రీజన్స్ అడుగుతారు. అదే రిలేషన్షిప్ లో అయితే కలవడానికి రీజన్స్ వెతుకుతారు. అందుకు సర్లే పద. నీకు మదీనా తెలుసా? లెట్ మీ సర్చ్ ఆన్ మ్యాప్స్. ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఫైన్. ఇన్ ఫ్యాక్ట్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. Turn right. Turn right. Turn right. Turn right. ఏంటి హైదరాబాద్ లో ఇన్ని రైట్లు ఉన్నాయా? ఇన్ని రేట్లు ఒక మనిషి జీవితంలో ఉంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడో సెట్ అయిపోద్ది. Turn right. You have arrived. ఓ షిట్. మీకేం కాలేదు కదా? ఆర్ యు ఓకే సార్? ఏమైంది? యాక్సిడెంట్ కేసా? ఏమన్నా అయిందా ఏంటి? నాకేం కాలేదు సార్, నేనే చూసుకోకుండా వచ్చేసా. ఇద్దరు చూసుకోపోతే ఎలా? తాగలేరు కదా. నో సార్. సరే జాగ్రత్త. నువ్వు పోనీ. సార్ మీకు నాకేం కాలేదు కానీ మీరు చూసుకొని నడపండి. సారీ అగైన్. థ్యాంక్ గాడ్ హీస్ ఫైన్. యా, మరి మ్యాప్స్ ఏంటి? యూ హ్యావ్ అరైవ్డ్ అని చూపిస్తుంది. సార్ మీరు రోడ్ చూడండి, నేను నా ఫోన్లో మ్యాప్ చూస్తాను. ఓకే.